హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. పవన్ కళ్యాణ్ గారిపై, నిహారికపై, రామ్ చరణ్‌పై అసహ్యమైన జోకులు వేసిన పనికిమాలిన ఎదవ, సునకానందం పొందిన స్టాండప్ హాస్యం స్టాండప్ హాస్యం చేసిన వెధవ అనుదీప్ కటికల చివరికి శిక్ష అనుభవిస్తున్నాడు. వాడికి దోల తీర్చడానికి కాకినాడ పోలీసులు ప్రయాగ్‌రాజ్ వెళ్ళి అరెస్ట్ చేశారండి. ఎందుకు అలా చేసుకోవాలి? వీళ్ళందరూ ఏమీ లేదండి. పవన్ కళ్యాణ్ గారినంటే పాపులారిటీస్ కోసం ఏదో పేరు వచ్చేయాలి మనకని ఒక తప్పుడు స్టెప్ వేసుకొని నాశనం అయిపోతున్నారు ఈ సన్నాసి వెధవలండి. వీళ్ళు చదువుకున్నారో తెలీదు, చదువుకోలేదో తెలీదు. చదువుకున్న వెధవలు ఎందుకండి ఇట్లా? ఒకరి జీవితాలతోటి వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి వాళ్ళ పర్సనల్ విషయాల మీద జోకులు వేయడం ఏంటండి అసలకి? ఎంత దుస్సాహసం చేయడం ఎదవలు. వీళ్ళకి బుద్ధి రావాలి. అందుకనే కాకినాడ పోలీసులు వాడు అనుదీప్ గాడి దూల తీర్చేశారు. చెదగొడుతున్నారు సన్నాసిని. మామూలుగా కొట్టట్లేదండి. చెదగొడుతున్నారు సన్నాసిని. ఎందుకంటే ఏమని అంత హీనంగా జోకులే. అది జోక్ అది. వాడు జోకే ఎదుటోళ్ళు నవ్వడం. వీళ్ళకి అక్కలు, చెల్లెలున్నారు, తల్లులున్నారు, కుటుంబాలున్నాయి. వాళ్ళ మీద ఇలా జోకులేస్తే వాళ్ళు అట్లా నవ్వుతారా? నవ్వొచ్చా? అసలు ఏమాత్రం అర్థం లేని ఇటువంటి దుర్మార్గులు, ఇటువంటి ఎదవలు వాడు చూడండి అనేసి రో సారీ అండి పొరపాటు అయిపోయింది అని ఇంగ్లీష్‌లో చెప్తున్నాడు. తెలుగులో మాట్లాడి స్టాండప్ కమిటీలో ఇంగ్లీష్‌లో షాప్ అని చెప్తూ నన్ను క్షమించండి. నేను ఏమైనా హర్ట్ అయితే నన్ను ఫీల్ అయితే నన్ను నన్ను క్షమించండి అని అన్న ఎదవ పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు? ఎందుకు పారిపోవాల్సొచ్చింది? జన సైనికులు దెబ్బ తట్టుకోలేక. ఏం చేస్తారు భయం? నోరు జారాడు. అందుకంటారు పెద్దలు, పెదవి దాటితే అర్థం ఉండదు. చాలా కష్టం. అందుకని మాట ఆలోచించి మాట్లాడాలంటారు. చాలా డేంజర్ మాట పొరపాటు మాట్లాడితే. పెద్దలు అందుకే చెప్తారు. పెద్దల మాట వినాలి. చివరికి ఎదో వెళ్ళి ప్రయాగరాజ్‌లో అమ్మా, నాన్న దగ్గరుంటే పాపం వాళ్ళ తల్లిదండ్రులు బాధపడతారు కదండీ! ఏంటి ఇంత ఎదో పని చేశాడని. ఎవరు క్షమించరండి అది. ఎవరు దీన్ని ఇది మా అబ్బాయి బాగా చేశాడని అనరు. అటువంటి పరిస్థితుల్లో ఈ ఎదవ చేశాడు. ఇటువంటి ఎదవలు చాలామంది ఉన్నారండి. అప్పట్లో కత్తి మహేషు, శ్రీరెడ్డి, ఈ మధ్య కాలంలో ఎన్నికలకు ముందు ఆల్ ఆఫ్ సడెన్‌గా పవన్ కళ్యాణ్ గురించి బాగా మాట్లాడిన మహాసేన రాజేష్ ఎన్నికల ముందు అడ్డంగా మారిపోయి ప్రమాదకరమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి మాట్లాడిన మహాసేన రాజేష్ వాడు హ్యాపీగా తెలుగుదేశం పార్టీలో హ్యాపీగా ఉన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి నీచులందరూ కూడా చలామణి అవుతున్నారండి రాజకీయాల్లో గానీ, బయట గానీ. వీడు ఏకంగా కొంచెం కొంచెం ఒక స్టెప్ ముందుకేసాడు. అనుదీప్. వాళ్ళు దోవలు తెచ్చేశారు కాకినాడ పోలీసులు. నేను చెప్పేది ఒకటే, నోరుంది కదా అని, రాజ్యాంగం ప్రకారం వాక్ స్వాతంత్రం ఉంది కదా అని ఎదుటివారి జీవితాల్లోకెళ్ళి, ఎదుటివారి ఏమంటారు పర్సనల్ విషయాల్లోకెళ్ళి మాట్లాడడం తప్పని ఇప్పటికైనా తెలుసుకోండి దుర్మార్గులారా. ఇంకెవరైనా దుస్సాహసం చేస్తే ఇక ఎవరు సహించరిక. మీకందరికీ 144 సెక్షన్ ఎట్లా ఉంటుందో, పోలీసులు కర్ర దెబ్బలు ఎట్లా ఉంటాయో చూద్దురు గాని. నేను హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.